ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్లో ఘోర ఘటన జరిగింది. మైనర్పై లైంగిక దాడి చేసి ఆ తర్వాత హత్యాయత్నం చేశాడు ఓ ఉన్మాది. ఖమ్మం 2 టౌన్ పరిధిలో నివాసముంటున్న గౌస్ అనే లారీ డ్రైవర్ ఈ నెల 6న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను 3 అంతస్తుల భవనం నుంచి కిందకు తోసేశాడు. దాంతో బాలిక వెన్నుపూస, చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు చెప్తున్నారు. బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం చేసిందే కాక ఆత్మహత్యకు చనిపోయే విధంగా నెట్టేయటం అనేది దుర్మార్గం. మరి ఈ చిన్న పాపను 12 ఏళ్ల మహిళా రజక బిడ్డను ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించిన వ్యక్తిని అతి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా వీరు నిరుపేద కుటుంబస్తులు కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని జరిగింది.